హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. OG2 ఏంటి పరిస్థితి? మరి ప్రస్తుతానికి అది సినిమా షూట్ స్టార్ట్ అవుతుందా? ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది? అసలు ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారికి ఒక పక్క ఆపరేషన్ అయింది. మరి కొంత న్యూస్ ఏంటంటే ఇప్పుడు అలా అవ్వదు అని చెప్పి అంటున్నారు. సో దాని గురించి పర్టికులర్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరైతే మాత్రం లాస్ట్ వరకు చూడండి. అలాగే తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్, హైప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కామెంట్ అసలు మర్చిపోతాం. ఓకే. యాక్చువల్గా ఏంటంటే మొన్న రీసెంట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక భుజానికి ఆపరేషన్ అయింది. సో ఇప్పుడు రెండో భుజానికి ఆపరేషన్ కూడా చేస్తున్నారట. అంటే జనరల్గా ఏంటంటే కొంత ఇదంతా హీల్ అయిన తర్వాత, ఆపరేషన్ చేసిన తర్వాత అదంతా హీల్ అయిన తర్వాత కొంచెం సెట్ అయిన తర్వాత ఇంకొక భుజానికి ఆపరేషన్ చేయాలని చెప్పారనమాట. సో మొత్తానికి ఒక 6 to 7 months అయితే కంపల్సరీ రెస్ట్ కావాలి అని చెప్పి చెప్తున్నారట. సో సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఈ OG2 అనేటప్పటికి ఏంటంటే యాక్షన్ సినిమా. అది మామూలుగా సింపుల్గా అత్తారింటికి దారేది టైప్లో ఉండేటువంటి సినిమా అయితే కాదు. సో ఆ యాక్షన్ సినిమా అంటే మళ్ళీ యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి. సో ఇప్పుడే కదా ఆపరేషన్ చేయించుకొని ఎంబటే ఆ షూటింగ్లో పాల్గొని మళ్ళీ అలాంటి యాక్షన్ సీక్వెన్స్లు చేస్తే ఏమవుతుందంటే కొంత మళ్ళీ పెయిన్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్లు ఏం చెప్తారంటే మీరు కంప్లీట్ అది సెట్ అయ్యి రిలాక్స్ అయ్యే వరకు మాత్రం మీరు అలానే ఉండండి. సో అనవసరంగా మీరు మళ్ళీ ఓవర్ హైప్ చేసుకోకండి. జనరల్గా నిలబడటం, నడవటం ఇవన్నీ అంటే ఓకే, కానీ యాక్షన్ సీక్వెన్స్లో ఇలా చేతులు, ఫైట్లు అవి ఇవి చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఆ భుజాల మీద ప్రెషర్ పడి చేసిన ఆపరేషన్కి కొంచెం ఇబ్బంది వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయండి అని చెప్పారట. అయితే ఏంటంటే మరి ఇప్పుడు సినిమా ఏమైనా డిలే అవుతుందా? సో ప్రస్తుతానికైతే షూటింగ్కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ అయితే జరుగుతుందని చెప్పి అంటున్నారు. సో దీంతో పాటు ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు నానికి సంబంధించిన ఈ బ్లడీ రోమియో సినిమాని మన ఈ డైరెక్టర్ చేస్తున్నాడు, సుజితే చేస్తున్నాడు. కాబట్టి సో వాళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఆ నాని సినిమా కొంచెం మళ్ళీ మధ్యలో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఈ లోపు పవన్ కళ్యాణ్ గారు రెస్ట్ తీసుకొని ఆయన కొంచెం అంతా సెట్ అయ్యి ఆయన నార్మల్ పొజిషన్కి వచ్చే వరకు ఇప్పుడు ఇటు పక్క ఈ స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటూ అటు పక్క నాని సినిమా పట్టాలు ఎక్కించాలని మొన్నటిదాకా ఏమనుకున్నారంటే మరి ఆ పవన్ కళ్యాణ్ గారి సినిమా స్టార్ట్ చేయాలి, ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, అసలు ఆయన సినిమా ఇప్పట్లో లేదంటున్నారని చెప్పేసి నాని సినిమా పోస్ట్పోన్ అయిద్దని చెప్పేసి వచ్చింది న్యూస్. సో ఆ బెడీ రోమియో పక్కన పెట్టేస్తారు, మరి అది ఎటుపోతుందో తెలీదు. నాని ప్యారడైస్ తర్వాత వేరే ఏదో సినిమా ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పి అంటున్నారనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా పక్కన పెట్టేస్తున్నారు, OG2 పక్కన పెట్టేసేసి నాని సినిమా పట్టాలు ఎక్కిస్తున్నారని చెప్పేసి వస్తుంది న్యూస్. ఎందుకు అంటే మరి పవన్ కళ్యాణ్ గారికి ఆపరేషన్ అయింది కాబట్టి మరి ఆ గ్యాప్లో ఈ సినిమా ఎంతో కొంత కనీసం 50% 60% షూటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటే సో ఆ తర్వాత ఇంకా ఒకసారి ఇప్పుడు ప్లాన్ కూడా వీళ్ళు ఎలా చేస్తున్నారంటే ఇప్పుడు ఒకసారి షూట్ స్టార్ట్ అయిపోయి స్క్రిప్ట్ అంతా పర్ఫెక్ట్ రెడీ చేసేసుకొని పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇప్పుడు ఆయన ఆపరేషన్ అయిపోయి సెట్ అయిపోయి ఆయన అంతా మంచిగా అయిపోయిన తర్వాత ఒకసారి షూట్ స్టార్ట్ అయిందంటే ఒకటే కంప్లీట్గా టక్ 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 మొత్తం ఒకటేసారి కొట్టేసేయాలి సినిమా అంతా. ఈ గ్యాప్లో ఇది గనక చేసుకుంటే అప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారి సినిమా కొంత చేసిన తర్వాత కొంత మధ్యలో గ్యాప్ ఏదైనా వస్తే మళ్ళీ ఇప్పుడు బ్లడీ రోమియో కంటిన్యూ చేసుకోవచ్చు నానిది. అలాగే దాని తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. 2 సినిమాలు ప్యారల్గా అయిపోతూ ఉంటాయి. సో మోస్ట్ ప్రాబ్లీ అనుకున్న టైంకి రిలీజ్ చేయొచ్చు అనేసి, అంటే రిలీజ్ డేట్లు అయితే వీళ్ళు ఇంకా ఇవ్వలేదులే కానీ, ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఒక్కటే కాదు కదా, ఆయన డిప్యూటీ సీఎం, ఆయన పబ్లిక్ సర్వెంట్, ఆయన ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ చూసుకోవాలి, రాజకీయాలు చూసుకోవాలి, డిస్కషన్స్, మాటలు అవి ఇవి, ఆడేదో అంటుంటాడు, వీడేదో అంటాడు, సమాధానం చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు ప్రజా లైఫ్లో ఉన్నారు కాబట్టి ఏంటంటే ప్రజలకు సంబంధించిన వర్క్ చూసుకోవాలి, ఇటు సినిమాలకు ఇప్పుడు సినిమా అంటే ఒకరోజు షూటింగ్కి పోయేసి సాయంత్రం వచ్చేసి మళ్ళీ కూర్చొని ఆఫీస్ పనులు చూసుకునేటట్టు కాదు కదా. డెడికేటెడ్గా దానికి కేటాయిస్తే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ వర్క్ చేయడానికి ఉండదన్నమాట. మరి ఇప్పుడు ఓట్లు వేసి డిప్యూటీ సీఎం అయినప్పుడు దీనికి కదా ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఆయన ఆలోచించేది కూడా అదే అనమాట, నాకు ప్రజలు మెయిన్ ఇంపార్టెంటు, నేను వాళ్ళ కోసం పనిచేస్తా. సో ఇది చూస్తూ ప్యారలల్గా ఏంటంటే మధ్యన ఒక హాలిడేకి ఎలాగైతే వెళ్తారో అలాగా షూటింగ్కి ఎక్కువ ఏంటంటే డూపులతోనే. ఈవెన్ రీసెంట్గా వచ్చిన మన హరీష్ శంకర్ సినిమా కూడా దాదాపు డూపులతోనే నడిచింది. అందుకే ఆ సినిమా పెద్ద సక్సెస్ కాలే. ఏంటంటే ఓన్లీ క్లోజప్. ఇప్పుడు ప్రభాస్ కూడా ఎక్కువ డూప్స్తోనే నడిపిస్తుంటారు వీళ్ళు. ఏంటంటే క్లోజప్లోనే ప్రభాస్ ఉంటాడు, మిగిలిన సీన్ అన్నీ వీళ్ళు డూప్ పెట్టి చేసుకొని అంటుంటాడు. ఎందుకంటే వాళ్ళ డేట్స్ అంత వాల్యుబుల్. వాళ్ళది ఒక రోజు డేట్ సింపుల్గా వెనక నుంచి ఏదో కెమెరా పెట్టి ఒక సీన్ తీయటం కోసం కూడా ప్రభాస్ని తీసుకొచ్చి పెట్టాలా, పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చి పెట్టాలా అంటారు అనమాట. అంటే
వాళ్ళ డేట్స్ వాల్యుబుల్. ఆ డేట్స్ వాల్యుబుల్ కాబట్టి ఏంటంటే వాళ్ళు ఒక కొన్ని సీన్లలో ఉంటారు, మిగిలిన సీన్లు అన్నిటి కూడా డూప్ చేసుకుంటారు. దాని గురించి అప్పట్లో వచ్చింది ఏది మన హరీష్ శంకరే ఆ సినిమాలో చేశాడని చెప్పేసి, మొత్తం ఆల్మోస్ట్ ఆ పవన్ కళ్యాణ్ సినిమాలో డూపులు మొత్తం అంతా హరీష్ శంకరే చేశాడు, అందుకే హరీష్ శంకర్ సన్నబడ్డాడు అని చెప్పి కూడా అంటుంటారు అనమాట. కానీ ఏదేమైనా సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనుకోండి. అలాగా ఇప్పుడు ఈ సినిమా కూడా ఏంటంటే కొంత పవన్ కళ్యాణ్ గారిని పెడతారు, మిగిలిన సీన్లన్నీ డూబ్లో తీస్తారు. ఆ టైంలో ఆయన ఏంటంటే ఇప్పుడు 2 పడవల మీద కాళ్ళేసి ఉన్నాడు కదా, ఇటు సినిమా అటు అంటే సినిమా అభిమానుల్ని పాపం వాళ్ళ ఎంటర్టైన్మెంట్ని మిస్ చేయకూడదు. ఎట్ ద సేమ్ టైం ఒక బాధ్యత గల పొజిషన్గా డిప్యూటీ సీఎంగా ఆయన తీసుకున్నటువంటి పదవికి సంబంధించి ప్రజలకు చేయాల్సిన సేవ కూడా చేయాలన్నమాట. సో అందుకని చెప్పేసి ప్రస్తుతానికి OG2 పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం, పవన్ కళ్యాణ్ అభిమానులకైతే మాత్రం కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అది కూడా ఏంటంటే పర్టికులర్ ఆపరేషన్ ఆయన చేంజ్ చేసుకోకపోతే మళ్ళీ డిలే చేసుకుంటూ పోతే ఏంటంటే రేపు పొద్దున అది పెరిగి పెద్దదయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి కంపల్సరీ ఆయన ఆపరేషన్ చేయించుకొని హ్యాపీగా ఇప్పుడు ప్రశాంతంగా అయిపోతే ఒకటి అయిపోతుంది, ఇంకా సెట్ అయిపోతుంది హ్యాపీగా. మళ్ళీ ఆయన సినిమాలు అవి అన్ని ప్రజల సంగతి అన్నీ చూసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ గుడ్ డే.